లేకపోతే ధనికుడు అయిపోతాడు. ఈ రెండిట్లో ఏదో ఒక సెక్షన్కి వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చేసింది. కానీ ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది బంగారం కొనుగోలు అనేది మొన్నటి వరకు కూడా. దానికి ధర పెరగడం కానివచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు సడన్గా దాన్ని ఒక ఏడాది ఆపేయమనడం నిజంగా ఆ బంగారు వ్యాపారులు కూడా మా పరిస్థితి ఏంటి నిజంగా బంగారు కొనుగోలు జరగకపోతే అనేది అది ఒక వర్గం మీద ఎఫెక్ట్ అవ్వదా? మీకు 10 వర్గాలు నాశనం అయిపోయినాయండి. మీకు ఇదివరకు ఏంటి, మీ దగ్గర 1 లక్ష ఉంది, మీ ఫ్రెండ్ ఎవడో షాప్ నడుపుతున్నాడు, వాడికి ఒక 10,000 20,000 అప్పు అవసరమైంది, మీరిద్దరు ₹2 వడ్డీ మీరు తీసుకుంటారు, 10,000 రూపాయలు ఇస్తారు, వాడి వ్యాపారం టర్న్ ఓవర్ నడుస్తుంది, వాడు సరుకులు కొంటాడు డీలర్ దగ్గర, ఆ డీలర్ హోల్సేలర్ దగ్గర, ఇట్లాగా ఒక ప్లాట్ఫామ్ నడిచింది. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టిస్తారు మీరు, తెలిసినోడు ఉంటే. ఇప్పుడు ఎవడన్నా నాన్న నేను కొబ్బరి బొండాలు పెట్టుకుంటాను 10,000 అంటే ఎవరా మీరు ఇస్తారు, నేను ఒకటి పోషిస్తున్నానులే అనుకుంటారు, మీకు ఏ రోజుకు ఆ రోజు డబ్బులు ఇస్తాడు వాడు, నడిచిపోద్ది. కానీ బంగారం అనే దాంట్లో ఏంటి, మనం ఈ రొటేషన్ మొత్తం ఆపేసాం. ఎక్కడో ఎందుకు లేడీస్ ఇదివరకు ఏంటి మీరు చూడండి, పాడి పంట అంటారు, పంట మగవాడిది, పాడి మహిళది. ఇంట్లో 10 గేదెలో 20 గేదెలో పెట్టి ఇంటిది బయట చావడి అదంతా ఓ 2-3 పాలేర్లను పెట్టుకుని ఓ మహిళ ఓ 2 మగాళ్ళు ఉంటారు. మహిళ ఇంటి పనులు చూస్తుంది, మగాడు అవన్నీ చూస్తాడు, గేదె తీసుకెళ్ళటం అవన్నీ.